మిమ్మల్ని పరిచయం చేయాలనుకున్నప్పుడు నేను ఎందుకో ఒక దగ్గర వెనుకాడాను రాము గారు. ఎందుకంటే కొందరు మిమ్మల్ని జనసేన నేత అంటున్నారు, ఇంకొందరు మాజీ జనసేన నేత అంటున్నారు. అసలు మీరేంటో, ఏ పార్టీకి చెందిన వాళ్ళు మీరే చెప్పండి. ఆ మతంలో పుట్టాను కదా, ఆ మతానికి చేస్తాను. అట్లాగే ఆ కాపు కులంలో పుట్టాను. మా వాళ్ళు కమ్మోళ్ళు రెడ్డులా డబ్బున్నోళ్ళు కాదయ్యా, ప్రభుత్వాలు అడ్డం పెట్టి దోచుకున్న డబ్బు లేదు. మరి ఈ పేదవాళ్ళకి ఎంతో కొంత చెయ్యాలి కాబట్టి ఆ కులంలో పుట్టాను కాబట్టి ఆ కులాన్ని మేలు చేస్తున్నాను తప్ప నాకేం కులపిచ్చి లేదు. ఆ కులంకి మంచి జరగాలని పనిచేస్తున్నాను అని చెప్పని ఆ కోణంలోనే మేము పనిచేసుకుంటూ వచ్చామండి. నేను 5 రాష్ట్రాల కన్వీనర్గా అన్ని ఊళ్ళల్లో కమిటీలు వేయించటం, కులాన్ని ఐకమత్యంగా ఉండమని చెప్పటం, ఇవన్నీ కార్యక్రమాలు చేసేవాడిని. అందులో భాగంగానే ముద్రగడ పద్మనాభం గారు గత టీడీపీ ప్రభుత్వంలో ఉద్యమం చేస్తే ఆయనకి సహకరించాను. నా సెల్ఫ్ ఐడెంటిటీ కోరుకోను, పేరు కోరుకోనండి. ఎక్కడ ఎవరు మంచి పని చేస్తే వాళ్ళకి సహకరించడం చేసేవాడిని. అట్లా ప్రజారాజ్య పార్టీ చిరంజీవి గారు పార్టీ పెడితే హరిరామ్ జోగి గారే ఆ రోజు నన్ను పిలిపించింది. నేను ఎస్సీ బీసీలతో కలిసి పనిచేసేవాడిని. నల్లా సూర్యప్రకాష్ గారిని బహుజన సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు. ఎగ్జాక్ట్లీ. మాయావతి మంచి ఫామ్లో ఉంది ఆ రోజున. ఆయన మనం ఈ కాపుల్ని బీసీఎస్సీలు కలుపుకొని పనిచేద్దాం రాము గారు అని అంటే మేము కాపునాడు పిఎల్వి ప్రసాద్ మాస్టర్ గారు అందరం కలిసి బలిజలు బహుజనులు బాయ్ బాయ్, ఓకే, మనం కలిసి పనిచేసుకుంటేనే రాజ్యాధికారం సాధిస్తామని రాష్ట్ర వ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసి బీఎస్పీ పార్టీ ద్వారా రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు చిరంజీవి గారు పార్టీ పెట్టడం, హరిరామ్ జోగి గారి ద్వారా నన్ను ఆహ్వానిస్తే చిరంజీవి గారితో పాటు కలిసి పనిచేయటం, చిరంజీవి గారితో పాటు ఎంటైర్ టూర్ ఆయన మనిషి అయితే ఆయన నీడలాగా రాష్ట్రం అంతా తిరిగాను. ఎలక్షన్ క్యాంపెయిన్లో తిరిగాను ఆయనతో పాటు. ఆయన ఎలక్షన్ అయిపోయిన తర్వాత తిరుపతిలో ఎమ్మెల్యే గెలిస్తే రాము నా తరపున తిరుపతి నువ్వే ఉండి తిరుపతి చూడని చెప్పని అన్నాడు. 1 year పనిచేశాను సార్, 1 year వరకే ఉంటాను సార్. వ్యవస్థ సెటప్ అయిన తర్వాత, ఎందుకంటే నేను ఎవరికైతే అలా పనిచేయడానికి వచ్చినవాడిని కాదు, నేను కాపు సంఘం వాడిని. ఆ వ్యవస్థ ఏర్పడేదాకా నేను ఉంటాను సార్, పనిచేస్తానని చెప్పని ఆ రోజు ఇప్పుడు ఆర్ఎన్ శ్రీనివాస్ ఎవరైతే తిరుపతి ఎమ్మెల్యే ఉన్నారో ఆయనదే బిల్డింగ్ మాకు ఆఫీస్ కింద ఉండేది. ఆయన జిల్లాధ్యక్షుడు ఉండేవాడు. ఇద్దరం కలిసి ఆయన తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన వ్యవహారాలన్నీ చూసేవాడిని. అట్లా ఆయనకి పనిచేసాం. కేవలం సామాజిక న్యాయం, కులం మీద కాదండి. ఓకే, మేము కాపులు సీఎం కాదు, మళ్ళీ చెప్తున్నాం, కాపులు సీఎం కాదని మేము మొదటి నుంచి నేను పోరాడిని చెప్తున్నా. ప్రజారాజ్య పార్టీలో నారగోనిని, కత్తి పద్మారావు గారిని, అనేక మంది నాయకుల్ని, కనకరావు మాదికి నా పార్టీలో తీసుకెళ్లిన వ్యక్తి నేనే. జంగా గౌతమ్ అందరినీ నీ తీసుకెళ్లిన వ్యక్తి నేనే, బీసీఎస్సీ సంఘాల నాయకుల్ని. మేము కోరుకుంటుంది ఎస్సీ బీసీ కాపుల యొక్క రాజ్యాధికారం. 70 ఏళ్ళ నుంచి ఉన్న రెడ్లు కమ్మోల యొక్క వాళ్ళ యొక్క మతము, వాళ్ళ అధికార యొక్క కుంభస్థలాన్ని బద్దలగొట్టి ఈ పేద కులాల రాజ్యాధికారం అందాలా. భారతదేశం అన్ని రాష్ట్రాల్లో కూడా బీసీఎస్సీ రూలింగ్లోకి వచ్చేసారు. మన దరిద్రం ఏంది, తెలంగాణ మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే మనం ఈ 2 కులాల చేతుల్లో నలిగిపోతున్నాం. ఈ పేద కులాల రాజ్యాధికారం అందాలనే కాన్సెప్ట్ మీదే నేను రాజకీయ వ్యవస్థలే పనిచేయడానికి వచ్చాను తప్ప ఇంకా వేరే కాన్సెప్ట్ ఏం లేదు. ఆ పరంగానే చిరంజీవి గారితో ప్రజారాజ్యం పార్టీలో పనిచేశాను. ఆయన పార్టీ విలీనం చేస్తున్నప్పుడు ఎంతో అడ్డం పడ్డాను. మీకు దండం పెడతాను సార్, ఆయన ఇంటికి చేతులు పట్టుకున్నాను. అందరూ ఉన్నారు ఆ రోజు, శ్రీరామచంద్రయ్య, తోట తిరుమతులు, కొత్తపల్లి సుబ్బారాయుడు అందరూ ఉన్నారు. సార్ మీరు దయచేసి మీరు పార్టీ విలీనం చేయబాకండి సార్, మేము పార్టీ మేము చూసుకుంటాం సార్, దయచేసి కలపబాకండి అని అన్నాము. ఆయన లేదు నా వల్ల కాదని చెప్పి ఆయన కలిపేశాడు. ఆ రోజున సామాజిక న్యాయం, చిరంజీవి గారు చెప్పిన సామాజిక న్యాయం కోసమే మేము వచ్చి పనిచేశాం. 100 మంది బీసీలకు సీట్లు ఇచ్చారు చిరంజీవి గారు అన్నమాట ప్రకారంగా. పార్టీలో ఉన్న పొరపాట్లే ఓడిపోవడానికి మాకు మేమే కారణం. రేపు నామినేషన్ డేట్ అయిపోతే ఈరోజు క్యాండిడేట్కి బీఫారం ఇస్తారండి. ఎలక్షన్ ఎలా చేస్తాం సార్? 50 ఎమ్మెల్యేలు 1000 ఓట్లు 2000 ఓట్లు ఓడిపోయాం. ఎవరు అనుకుంటాం చెప్పండి మేము? అట్లా ప్రజారాజ్యంలో దెబ్బతిన్నాము. తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిలిచి నేను ఇలా పార్టీ పెట్టి ముందుకెళ్తున్నాను, మా అన్నయ్య గారు అందరూ సహకరించారు, నాకు మరి మీరు కాపులు ఎవరు నిలబడట్లేదంటే మీ అన్నయ్య గారు మమ్మల్ని తీసుకెళ్లి ఢిల్లీలో వదిలిపెట్టేశారని చెప్పని చెప్పుకుంటున్నారండి. అమ్మేశారు అని అనలేక ఢిల్లీ తీసుకెళ్లి వదిలేశారంటున్నారండి. ఏ ధైర్యంతో మీకు వచ్చి పనిచేస్తారండి అంటే నేను నిలబడతాను, నేను అట్లా వెళ్ళను, ఓడిపోయినా సరే నేను నిలబడి పార్టీ ముందుకు తీసుకెళ్తానని చెప్పనంటే ఆయన ఆ రోజున 2019 ఎలక్షన్ల ముందు 1 సంవత్సరం ముందు పవన్ కళ్యాణ్ గారు పిలిపించి మాట్లాడారు. ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ చేశారు పివి రావు గారు హైదరాబాద్, ఆయన నన్ను పిలిపించింది. వెళ్ళి ఆ రోజున మొదలుపెట్టిన ప్రయాణం పవన్ కళ్యాణ్ గారితో మొన్న 2024 ఎలక్షన్ వరకు ఆయనతో పాటు తిరిగి ఆయనకి చేయాల్సింది నా ధర్మంగా ఊరు 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 తిరిగి మా కమ్యూనిటీ వాళ్ళందరినీ అబ్బాయి మనలోంచి ఒక లీడర్ వచ్చాడు కాపాడుకోండి అని చెప్పని మేము చేయాల్సిన పని మేము చేసి మొన్న ఎలక్షన్లు అయిపోయిన తర్వాత అక్కడితో రాజకీయంగా నమస్కారం పెట్టి ఇంటికి వచ్చేసాను.